హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూర్ వారి విరచిత కథగా తరలిరాదతనే వసంతం అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. తరలిరాదతనే వసంతం. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ఉదయం 7 గంటలు కావస్తుంది. పొగమంచు దట్టంగా కురుస్తూ చలి సన్నగా వణికిస్తుంది. 62 భానుమూర్తి నిరాసక్తంగా నడుస్తున్నాడు. అతని అడుగులు భారంగా పడుతున్నాయి. స్తబ్దత కమ్మేసిన నిర్లిప్తత అతని శరీరంలో అణువణువున అలుముకుంది. భానుమూర్తి ఈ మధ్యకాలమే రిటైర్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతని మనస్సులో లేదు. ఏదో తెలియని అశాంతి అతని మొహంలో స్పష్టంగా ప్రస్ఫుటిస్తుంది. అతనికి చాలా చిరాకుగాను అసహనంగానూ ఉంది. అంత పొద్దున్నే తీవ్రమైన చలిలో బయటకి రావటం అతనికి సుతరాము ఇష్టం లేదు. అతనికి తన కుటుంబ సభ్యుల మీద పీకల లోతు కోపం తన్నుకొస్తుంది. ముఖ్యంగా తన కోడలి మీద. పాల ప్యాకెట్ల కోసం తనను అలా బయటికి పంపించడం అతని మనసుకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. తన ప్రస్తుత పరిస్థితి ఆఫీసర్ హోదాలోంచి ప్యూన్ స్థాయికి దిగజార్చినట్లుగా ఏదో దిగులు. ఉద్యోగం లేని రిటైర్మెంట్ జీవితం ఇంత హీనంగా ఉంటుందా అని మనస్సులోనే పరిపరి విధాలుగా ఆవేదన పడుతున్నాడు. 4 రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన తన చేదు జ్ఞాపకాల్లోంచి ఇంకా చెరిగిపోక మునిపే తనను ఇలా పాల ప్యాకెట్ కోసం పంపించడం అతన్ని మరింత కుంగదీస్తుంది. ఉదయాన్నే వాకింగ్కి పోయే తన కొడుక్కి చెప్పొచ్చుగా. అది కాకపోతే 20 ఏళ్ళు దాటిన నా మనవడు మనవరాలు ఇంట్లోనే ఉంటారుగా. ఇలాంటి చిల్లర పనులు వారికి చెప్పకుండా తనకు పురమాయించడమేమిటి? భానుమూర్తి రకరకాలుగా వెంటాడుతున్న ఆలోచనలతో పాల ప్యాకెట్స్ కోసం డైరీ పార్లర్లకు చేరుకున్నాడు. భానుమూర్తి షాప్ అతను ఇచ్చిన పాల ప్యాకెట్లు తీసుకొని డబ్బులు ఇస్తున్నప్పుడు తన పక్కనే ఉన్న వ్యక్తిని చూశాడు యాదృచ్ఛికంగా. అతను తనకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించి తేరిపారా చూశాడు. అవును, అతను తనతో డిగ్రీ వరకు కలిసి చదువుకున్న తన బాల్యమిత్రుడు రామభద్రం. భానుమూర్తి అలా తదేకంగా చూసేసరికి అతను చూశాడు భానుమూర్తి వైపు యథాలాపంగా. ఒకేసారి ఇరువురి కళ్ళల్లో ఆనంద ఆశ్చర్యాలతో కూడిన ఒక మెరుపులాంటి వెలుగు. ముందుగా భానుమూర్తి గొంతు విప్పుతూ, అరే రామం, ఎలా ఉన్నావురా పలకరించాడు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. ఓ మై గుడ్నెస్, ఒరే నువ్వేనట్రా, ఎన్నాళ్ళకి కనిపించావురా అంటూ రామభద్రం అవధులు దాటిన ఆనందంతో ఎంతో సంబరపడిపోయాడు. ఇద్దరూ ఆ డైరీ పార్లర్ నుండి కాస్త పక్కకు వచ్చి ఒకరినొకరు అనేక కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఉత్సాహంగా. అనంతరం పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం అన్నాడు రామభద్రం. భానుమూర్తి సరే అంటూ మిత్రునితో అడుగులు కలిపాడు. ఇరువురు తమ జీవితంలో
చోటు చేసుకున్న పాత జ్ఞాపకాలను ముచ్చటించుకుంటూ ఆ పక్కనే ఉన్న రైతు బజార్లోకి వెళ్ళారు. రామభద్రం కాయగూరలు, ఆకుకూరలు తీసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చాక ఓ కిరాణా షాపుకు వెళ్ళి ఏవేవో సరుకులు కట్టించాడు. దాంతో అతని 2 చేతుల్లోనూ సంచులు ఉన్నాయి. రామభద్రం వాటిని చెరో చేత్తో పట్టుకొని హుషారుగా అడుగులు వేస్తున్నాడు. భానుమూర్తి మిత్రునికి సహాయంగా ఒక సంచిని పట్టుకుంటానని అడిగాడు. అందుకు రామభద్రం భానుమూర్తి మాటని సున్నితంగా తిరస్కరించి ఓ మెడికల్ షాప్ వైపు నడిచాడు. అక్కడ కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని వాటిని చేతిలోని కాయగూరల సంచిలో ఓ పక్కన సర్ది పెట్టుకున్నాడు. అప్పటికి రామభద్రం కొనుక్కునే సామాన్ల లిస్టు పరిసమాప్తం అయ్యుంటుందని భావించాడు భానుమూర్తి. కానీ రామభద్రం ఓ జెరాక్స్ షాప్ దగ్గరికి వెళ్ళి తను ముందు రోజు ఇచ్చిన మనవరాలి బుక్ తాలూకు జెరాక్సుల గురించి అడిగాడు. ఆ జెరాక్స్ షాప్ అతను అప్పటికే సిద్ధంగా తీసి ఉంచిన జెరాక్సులు ఉన్న కవర్ లాంటి సంచిని రామభద్రానికి అందించాడు. అప్పటికే అతని చేతుల్లోని 2 సంచులతో పాటు జిరాక్సులున్న ఆ 3వ సంచిని వాటితో కలిపి పట్టుకున్నాడు. కాస్త ఒడుపు చేసుకుంటూ తన స్నేహితుడిని చుట్టేసిన బరువు బాధ్యతలకు, గాడిద మోతకు భానుమూర్తికి రామభద్రం మీద ఒక్కసారిగా జాలి ముంచుకొచ్చింది. లోపల భరించలేని బాధని అనుభవిస్తూ బయటకి మాత్రం ఆ మొహం మీద ఆ చిరునవ్వుని ఎలా పులుముకోగలుగుతున్నావురా? తన్నుకొస్తున్న వేదన్ని కడుపులో అణుచుకోలేక నిర్మోహమాటంగా అడిగేశాడు భానుమూర్తి. మిత్రుని మాటలకు రామభద్రం చిన్నగా నవ్వేశాడు. ఆ నవ్వులో స్వచ్ఛమైన లాలిత్యం, నిర్మలత్వం ఉట్టిపడుతున్నాయి. భానుమూర్తికి రామభద్రం తీరు ఏమీ అర్థం కాలేదన్నట్లుగా మొహం మార్చుకున్నాడు. ఇందులో బాధపడాల్సిందే ఉందిరా, ఇంటి పెద్దగా ఇంటి అవసరాలు చూసుకోవటం నా బాధ్యతే కదా. భానుమూర్తి మాటలకు చిద్దిలాసంగా బదులిస్తూ చెప్పాడు రామభద్రం. రిటైర్ అయ్యాక కూడా నీ మెడకు ఇన్ని ఉచ్చులు బిగించటం ఎంతవరకు సమంజసం? నీ కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న పనులు చక్కబెట్టేందుకు మనుషులే కరువయ్యారా? అసహనంగా తన మనస్సులోని అక్కసుని ఆక్రోశంతో వెళ్ళగక్కాడు భానుమూర్తి. భానుమూర్తి మాటలకు రామభద్రం మొహంలో అదే నవ్వు, అదే ప్రసన్నత. ఆ నవ్వులో అర్థం కాని అనంత కోటి సందేహాలు స్ఫురించి మిత్రుణ్ణి అర్థం కానట్టుగా చూశాడు భానుమూర్తి. రామభద్రం మిత్రునికి వివరణ ఇస్తున్నట్లుగా కొనసాగించాడు. అందరూ తమ తమ బాధ్యతలతో అవస్థలు పడుతున్నారు. మా అబ్బాయి తన ఆఫీస్ సమస్యలతోనూ పనులతోనూ నిరంతరం సతమతమైపోతుంటాడు. నా మనవరాళ్ళు ఇద్దరూ తన చదువులతోనూ ప్రాజెక్టు వర్కులతోనూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. నా కోడలు జాబ్ చేస్తూనే ఇంట్లో అందరికీ వంట చేసి మరీ తన ఆఫీస్కు వెళ్తుంది. నా భార్య ఆమెకు ఇంటి పనుల్లో సహాయపడుతూ నా అవసరాలు చూసుకుంటుంది. అందరూ తమ తమ వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులతో మహా బిజీగా ఉంటుంటారు. ఏ పని పాటు లేని నేను వారిని అలా చూస్తూ ఎలా కూర్చోగలను? ఏదో నాకు చేతనైనంత వరకు ఇలాంటి పనుల్లో ఇలా ఉడత సాయం చేస్తుంటాను. దాంతో వాళ్లకు కాస్తో కోస్తో విరామం, వెసులుబాటు దొరుకుతాయి కదా. నాకు వారిపై ఆధారపడుతున్నానన్న అభద్రతాభావం కూడా ఉండదు. అలాగే శరీరానికి మనసుకి తగినంత వ్యాయామం దొరికినట్టు అవుతుంది అంటూ తన బరువుల వెనక పరమార్థాన్ని చెప్పి సంతృప్తిగా చూశాడు భానుమూర్తి వైపు రామభద్రం. భానుమూర్తికి అతని మాటలు పెద్దగా రుచించకపోయినా
కాస్త ఆసక్తిని కలిగించి కాస్త ఆలోచనలో పడవేశాయి. రామభద్రం చెప్పింది విన్నాక ఏమి మాట్లాడాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయాడు భానుమూర్తి. మాటల్లో మా ఇంటికి వచ్చేశాం, పద, మా కుటుంబ సభ్యులకు నీకు పరిచయం చేస్తాను అంటూ రామభద్రం ఎదురుగా కనిపించిన ఓ ఇంటిలోనికి దారి చూపాడు. అతని మాటలకు భానుమూర్తి మిత్రుని వైపు ఆశ్చర్యంగానూ నిష్ఠూరంగానూ చూశాడు. రామభద్రం అతని చూపులను అర్థం చేసుకున్నట్లుగా, ఎన్నాళ్లకో కనిపించావు, నిన్ను అంత సునాయాసంగా వదిలిపెడతానా? రా, టిఫిన్ చేసి టీ తాగి వెళ్ళొచ్చులే అన్నాడు. చిరకాలపు మిత్రుడు కనిపించిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఉల్లాసంగా తన ఇంటి మెయిన్ గేట్ తీస్తూ లోపలికి ఆహ్వానించాడు ఎంతో ఆదరంగా. రెండు వైపులా ఉన్న రకరకాల పూల మొక్కలు చక్కటి దారిని చూపిస్తూ ఆ ఇంటికి మరింత శోభనిస్తూ చక్కటి పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. ఒకవైపున పెద్ద జామ చెట్టు కాయలతో నిండుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంది. మరో పక్కన బొప్పాయి, మామిడి చెట్లు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నాయి. రామభద్రం భార్య అలివేలు హాల్లో కొడుకుతో మాట్లాడుతూ కాయగూరలు తరుగుతూ కొడుకుతో ముచ్చటిస్తుంది. రామభద్రం కొడుకు తల్లితో ఏవో కబుర్లు చెబుతూ చెడిపోయిన గ్రైండర్ మిక్సీని రిపేర్ చేస్తున్నాడు. రామభద్రం కోడలు భర్త అత్తగారులతో వంటగదిలోంచి వారి మాటల్లో మాట కలుపుతూ పని చేసుకుంటుంది. హాల్లోకి ప్రవేశించిన రామభద్రం భానుమూర్తిని చూడగానే రామభద్రం భార్య కొడుకు లేచి నిల్చున్నారు అతిథి మర్యాదగా. రామభద్రం తన కుటుంబ సభ్యులకు భానుమూర్తిని పరిచయం చేశాడు. ఎంతో ఉద్విగ్నంగా తల్లి కొడుకులు గౌరవంగా సాదరంగా భానుమూర్తికి నమస్కారం చేసి కూర్చోవడానికి సోఫా చూపించారు. ఎంతో ఆదరణ కనబరుస్తూ భానుమూర్తి వారు తన పట్ల చూపిస్తున్న గౌరవ మర్యాదలకు కాస్త ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన అతని కోడలిని పరిచయం చేస్తున్నట్లుగా, తను మా కోడలు, కాఫీ అద్భుతంగా పెడుతుందనుకో, అలాగే పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో టిఫిన్ మహాద్భుతంగా చేస్తుంది. ఈరోజు టిఫిన్ పెసరట్టు ఉప్మాయే, రుచి చూచి నువ్వే చెప్తావు అంటూ రామభద్రం సోఫాలో భానుమూర్తి పక్కనే తనూ కూర్చున్నాడు. నేను తరచూ చెప్తుంటానే భానుమూర్తి అని అంటూ తన కుటుంబ సభ్యులకు సవివరంగా తమ అనుబంధాన్ని పరిచయం చేశాడు రామభద్రం. రామభద్రం మాటలకు పక్క గదిలోంచి హాల్లోకి వచ్చిన అతని ఇద్దరు మనవరాళ్ళు భానుమూర్తిని చూడగానే ఎంతో గౌరవంగా రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అనంతరం అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చున్నారు. గౌరవ ప్రపత్తులతో అందరూ తమ పనులు మానుకొని తనను ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేయటం కాస్త ఇబ్బందికి లోనయ్యాడు భానుమూర్తి. అతనికి వారితో ఏమి మాట్లాడాలో, వారి ఆతిథ్యానికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కాసేపటికి రామభద్రం కోడలు వేడివేడి పెసరట్టు ఉప్మా ప్లేట్లను తీసుకువచ్చి భానుమూర్తికి మామగారికి అందించింది ఆమె. రామభద్రం కొడుకు భానుమూర్తిని తన తండ్రితో అనుబంధాలను ఎంతో ఆసక్తిగా అడుగుతూ ఉంటే భానుమూర్తి ఎంతో ఆనందంగా ఆ జ్ఞాపకాలను చెప్పుకుపోతున్నాడు. అందరూ భానుమూర్తి చెప్తున్న మాటల పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతేకాకుండా రామభద్రం భార్య కోడలు భానుమూర్తిని అతని కుటుంబ సభ్యులను
ఓ ఆదివారం తప్పకుండా భోజనానికి రావాలని ఎంతో అభిమానంగా ఆహ్వానించారు. రామభద్రం, అతని కుటుంబ సభ్యులు అందరూ ఇంటి మెయిన్ గేటు వరకు వచ్చి భానుమూర్తిని ఎంతో ఆనందంగా సాగనంపారు. భానుమూర్తి రామభద్రం ఇంటి నుంచి బయటికి వచ్చాడే గాని రామభద్రం, అతని కుటుంబ సభ్యులు అంత బిజీ జీవితాలను లీడ్ చేస్తూ కూడా తన పట్ల చూపించిన ఆత్మీయత అనురాగాలకు ఫిదా అయ్యాడు. భానుమూర్తికి ఒక్కసారి తన కుటుంబం జ్ఞప్తికి వచ్చింది. ఓ 4 రోజుల క్రితం తన ఇంట్లో చోటు చేసుకున్న ఆ చేదు సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ రోజు భానుమూర్తి తన దూరపు బంధువు చనిపోతే చూడ్డానికి వెళ్ళాడు. అక్కడ భానుమూర్తికి చిన్నతనంలో తన చదువుకు ఎంతో ఆర్థిక సహాయాన్ని అందించిన దూరపు చుట్టం పరంధామం బాబాయి కనిపించాడు మన భానుమూర్తికి. చాలా కాలం తర్వాత కనిపించిన అతన్ని చూడగానే భానుమూర్తి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తన జీవితంలో సాధించిన విజయాల్ని అతనికి గొప్పగా చూపించుకోవడానికి తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఎంతో ఆనందంగా. ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎంతో ఉత్సుకతతో బాబాయిని అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. అందరూ ఒకసారి హాల్లోకి రండి అంటూ తన కుటుంబ సభ్యులను ఆనందంతో గట్టిగా పిలిచాడు. భానుమూర్తి భార్య వంటగదిలో ఎవరో తరుముతున్నట్లుగా వంట చేసుకుంటుంది హడావుడి పడిపోతూ. అతని కొడుకు తన రూమ్లో ల్యాప్టాప్తో కుస్తీలు పడుతున్నాడు. కోడలు ఎవరితోనో ఫోన్లో గడగడా మాట్లాడుకుంటుంది. మనమడు తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుకుంటూ ఎవరి మీదో అరుస్తున్నాడు. అలాగే మనవరాలు హాలుకు ఆనుకొని ఉన్న తన గదిలో ఏవో రీల్స్ ప్రాక్టీస్ చేస్తూ నానా తంటాలు పడుతుంది. ఇలా ఎవరి వ్యాపకాల్లో వారు గజిబిజిగా ఉండటంతో భానుమూర్తి పిలుపు ఎవరి చెవినా పడలేదు. భానుమూర్తి వంటగదికి దగ్గరగా వెళ్ళి తన భార్యని పార్వతి అని గట్టిగా పిలిచాడు. ఆమె అక్కడి నుంచే వచ్చారా అని తన పనిలో పడిపోయింది. భానుమూర్తి కాస్త ఇటు రావోయ్, మా బాబాయ్ వచ్చాడు భార్యని బయటకు పిలిచాడు ఎంతో ఆత్రంగా. మీరు మాట్లాడుతుండండి వస్తున్నా అంటూ 2 నిమిషాల అనంతరం వంటగదిలోంచి వగరుస్తూ హాల్లోకి వచ్చింది. భానుమూర్తి తన బాబాయ్ గురించి భార్యకు గొప్పగా చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె హడావుడి వాలకం చూచి, పార్వతి, వరసకు నాకు బాబాయ్ అవుతారు. అప్పట్లో నా చదువుకి ఎంతో ఆర్థిక సాయాన్ని అందించి దేవుడిలా ఆదుకున్నారు. తన బాబాయ్ గురించి ఒక వాక్యంలోనే పరిచయం చేశాడు. ఆమె, ఓహో నమస్కారం అండి, ఈయన అప్పుడప్పుడు మీ గురించే గొప్పగా చెప్తుంటారు అని 2 చేతులతో నమస్కారం చేసి, మాట్లాడుతుండండి, పొయ్యి మీద కూర పెట్టాను అంటూ అదే వేగంతో వంటగదిలోకి పరుగుపెట్టింది. భానుమూర్తి పక్క గదిలోనున్న కొడుకుని పిలిచాడు. అటు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాస్త స్వరాన్ని హెచ్చించి మళ్ళీ పిలిచాడు. భానుమూర్తి అరుపులాంటి పిలుపుకి ఈ లోకంలోకి ఊడిపడ్డ అతని కొడుకు హాల్లోకి అసహనంగా వస్తూ, ఏంటి నాన్న మీ హడావుడి? తండ్రి మీద కాస్త విసుగుని ప్రదర్శిస్తూ అన్నాడు. భానుమూర్తి ఉత్సాహంతో తన బాబాయిని గురించి గొప్పగా పరిచయం చేశాడు. అతని కొడుకు హాయ్ సార్ అంటూ పలకరించి, వెంటనే మీరు మాట్లాడుతుండండి, నాకు కాస్త వర్క్ ఉంది అంటూ గబగబా తన గదిలోకి దూరిపోయాడు. భానుమూర్తి తన కొడుకు ప్రవర్తనకు కాస్త నొచ్చుకున్నాడు. పనిలో పనిగా మనవడు మనవరాలను 1-2 సార్లు పిలిచాడు. ఇద్దరి నుంచి తాతయ్య ఐ యామ్ సో బిజీ అంటూ ఒకేలాంటి రిప్లైలు వచ్చాయి.
భానుమూర్తి వారి సమాధానాలకు ఇంకాస్త బాధపడ్డాడు. అంతలోనే సర్దుకొని, ఈ కాలం పిల్లలు కదా బాబాయ్ అని సర్ది చెప్తున్నాడు. భానుమూర్తి ఆరాటాన్ని అర్థం చేసుకున్న పరంధామం, పర్లేదురా అబ్బాయి అంటూ చిన్నగా నవ్వేశాడు. ఇంతలో భానుమూర్తి భార్య వడివడిగా హాల్లోకి వచ్చి ఇరువురికి కాఫీ అందించి అంతే వేగంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. భానుమూర్తి కొద్దిసేపు తన బాబాయితో తమ బంధువులందరి గురించి ఎంతో ఉత్సాహంగా ముచ్చటించాడు. కాసేపటి తరువాత పరంధామం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అతని ధోరణికి భానుమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, అదేంటి బాబాయ్, ఇన్నేళ్లకు కనిపించావు, ఇలా కనిపించి అలా మాయమైపోతానంటే ఎలా? ఈరోజు మా ఇంట్లో మీ కోడలు వంటలు రుచి చూడాల్సిందే. రేపు ఉదయాన్నే వెళుదు గాని ఊరు అని ఎంతో వేడుకోలుగా బాబాయి ఊరెళ్ళే ప్రయత్నాన్ని ఆపాలని చూశాడు. భానుమూర్తి మాటలకు పరంధామం, బాను, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాను. ఇంకో గంటలో ట్రైన్ ఉంది, నా కోసం మీ పిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ సోఫాలోంచి లేచి నిల్చున్నాడు, తన ప్రయాణానికి ఆయత్తమవుతూ. కనీసం 2 ముద్దలైనా ఎంగిలిపడి వెళ్ళండి బాబాయ్ అడిగాడు భానుమూర్తి కాస్త దింపుగా. నేను ప్రయాణం చేసేటప్పుడు ఏ ఆహారం పుచ్చుకోను, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా 2 రోజులు ఉండే వెళ్తాను, సరేనా అని పరంధామం వంటగది దగ్గరికి నడిచి, వెళ్ళొస్తానమ్మా అంటూ భానుమూర్తి భార్యకు చెప్పాడు. ఆమె అక్కడి నుంచే సరేనండి అంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె పరంధామం భానుమూర్తి కొడుకు కోడలు కోసం వాళ్ల రూము కేసి చూశాడు. ఆ గది తలుపు దగ్గరగా చేరవేసి ఉండటంతో బయటకు నడిచాడు. తన బాబాయితో అడుగులు వేస్తున్న భానుమూర్తి మనసంతా బాధగా మూలిగింది. బాబాయితో పాటు రైల్వే స్టేషన్ వెళ్ళి వెళ్ళే ఆటోలో కూర్చున్నాడు. పరంధామం స్టేషన్ వరకు ఎందుకు, అనవసరపు శ్రమ అని ఎంత వారించినా వినకుండా బయలుదేరాడు. భానుమూర్తి తనకి ప్లాట్ఫారం టికెట్టు, బాబాయి రైలు టికెట్టు తనే తీసుకున్నాడు. వచ్చే ప్రయాణికులతో ఆ రైల్వే స్టేషన్ చాలా గందరగోళంగా ఉంది. భానుమూర్తి అప్పటికే పరంధామం ఎక్కాల్సిన రైలు సిద్ధంగా ఉండటంతో గబగబా ఎక్కించాడు. రైలు బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాలు ఉండటంతో భానుమూర్తి ఇప్పుడే వస్తాను బాబాయ్ అంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో గబగబా బయటికి వెళ్ళాడు. కాసేపటి తరువాత వగరుస్తూ వచ్చి, బాబాయ్, నీకు మధ్యలో ఆకలి కావచ్చు, అందుకే ఈ టిఫిన్ పార్సిల్ కట్టించాను అంటూ టిఫిన్ పొట్లం, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఉన్న ఓ క్యారీ బ్యాగుని ఆత్రంగా అందించాడు. పరంధామం, ఎందుకు బాబు ఇప్పుడు ఇవన్నీ, నిన్ను అనవసరంగా శ్రమ పెట్టాను అన్నాడు కాస్త ఇబ్బంది పడుతూ. ఆ మాట అంటున్నప్పుడు పరంధామం గొంతు చిన్నగా జీరబోయింది. అప్పుడే రైలు బయలుదేరబోతుంది అన్న సంకేతంగా గార్డు గట్టిగా విజిల్ వేశాడు. అప్పుడన్నాడు భానుమూర్తి ఎంతో ఆర్ద్రతగా, ఒక్క పూట భోజనమైనా పెట్టకుండా ఆకలితో పంపిస్తున్న నిర్భాగ్యుణ్ణి క్షమించు బాబాయ్ అంటూ పూడుకుపోయిన గొంతుని అతి కష్టం మీద పెగుల్చుకున్నాడు. అతని కళ్ళు దుఃఖంతో జలజల వర్షిస్తున్నాయి.
అయ్యో, నేనేమీ అనుకోలేదురా నాన్న. నువ్వింతగా బాధపడాల్సిందేదీ లేదు. నీ అభిమానం నాకు తెలియందా? వెళ్ళొస్తాను. చల్లగా ఉండు నాన్న, ఉంటాను అని పరంధామం అంటుండగా రైలు నెమ్మదిగా కదిలింది. భానుమూర్తి 4 రోజుల క్రిందట జరిగిన ఆ సంఘటన తాలూకా ఆలోచనలోంచి బయటకు వచ్చి భారంగా నిట్టూర్పు విడిచాడు. ఆ రోజు తన కుటుంబ సభ్యులు తమ తమ వ్యాపకాల్లో పడి తన బాబాయిని పట్టించుకోలేదని తనెంతగానో వేదన పడ్డాడు. అది సరైన పద్ధతి కాదని, తన వారిని గట్టిగా మందలించాలని ఆ రోజే అనుకున్నాడు. కానీ అంతలోనే విరమించుకున్నాడు. తన కుటుంబ సభ్యులను నిలదీసేందుకు తనకు ఏ అర్హత ఉందని, తను ఏనాడైనా తన భార్య తరపు బంధువులను కానీ, తన కోడలు బంధువులతో కానీ, మరే ఇతర బంధువులతో కానీ ఏ రోజు సరిగ్గా మాట్లాడింది లేదు. ఎవరు వచ్చినా హాయ్, హలో అంటూ తన పనిలో తాను పరుగులు పెట్టేవాడు. కుటుంబ పెద్ద అయినటువంటి తానే అలా ఉంటే కుటుంబం తనను అనుసరించడం అలా ఉండక ఎలా ఉంటుంది అనుకుని ఆ రోజు ఊరకుండిపోయాడు. తన చేసిన తప్పులను సింహావలోకనం చేసుకుంటూ మానసిక ప్రక్షాళన కోసం తీవ్రంగా తగిన పరిష్కారం కోసం యోచిస్తున్న తరుణంలో రామభద్రం జీవన మంత్రాన్ని ఉపదేశించే దేవుడిలా కనిపించాడు. తన మిత్రుడు రామభద్రం తన యాంత్రిక ప్రయాణంలోంచి బయటపడే గొప్ప మార్గాన్ని చూపించాడు. వట్టిపోయిన తన జీవితంలోకి వసంతాన్ని నింపాడు. సాటి మనిషిని పలకరించలేని సమయ పాలనలో గుడ్డిగా బతికేస్తున్నాం. తనలాగే కుటుంబ సభ్యుల అందరి జీవితాల్లో సంపూర్ణమైన మార్పును తీసుకురావాలి అనుకుంటూ గబగబా తన ఇంటి వైపు ఉద్వేగంగా అడుగులు వేశాడు భానుమూర్తి. ఇదండి తరలిరాదతనే వసంతం అనేటువంటి ఈ కథను కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూర్ వారి విరచించిన కథగా తరలిరాదతనే వసంతం అనే దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు, మీ కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశంగా మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, అర్థం చేసుకున్నారుగా. ధన్యవాదాలు.